అనసూయ అందరిపైన కేసులు పెడుతుంది కదా, దీనిపైన మీ స్పందన ఏంటి? స్పందన అంటే ఏం స్పందిస్తాం చెప్పండి. ఇలా అందరూ చీటికి మాటికి స్పందించి ఇప్పుడు వరకు తెచ్చుకున్నారు. బేసిక్ గా ఇక్కడ ఏమైపోయిందంటే ఒక మాట, నేను అనసూయ గారిని ఏమనాలో అర్థం కావట్లేదు. ఎందుకు అనాలని ఇప్పుడు ఆల్రెడీ ఆమె స్టార్టింగ్ ఒక మాట అనేసి వెళ్ళిపోయింది తప్ప అది జరిగిపోయింది. మా అయితే ఆ టాపిక్ ని ఇక్కడ పార్క్ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే కొంతమంది మీడియా వాళ్ళు బయట వాళ్ళు అవ్వచ్చు, ఒక వారం రోజులు నడిపారు అంతే. కానీ ఇంకొంతమంది మీడియా వాళ్ళు దాన్ని పట్టుకొని తీగలాగా లాగుతూనే డిబేట్లు పెడుతున్నారు. ఎవడు పెట్టమన్నాడు నాకు అర్థం కావట్లేదు. శివాజీ గారు పెట్టమన్నారా, అనసూయ గారు పెట్టమన్నారు, ఎవరు పెట్టమన్నారు? వీళ్ళకి వచ్చిన ఇదేంటి నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ డిబేట్లు పెట్టే వాళ్ళని తీసుకొని వెళ్ళి సాగు కొట్టాలి, అర్థమవుతుందా? డిబేట్లు పెట్టించిన వాళ్ళని, అర్థమవుతుందా? ఏ మీడియా అయితే వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పండి బుద్ధి, అంతేగాని అందరి మీద పడద్దు. అందరూ ఏం చేస్తారు ఇక్కడ, ఎప్పుడో మాట్లాడిన వాళ్ళ గురించి ఇప్పుడు కేసులు పెడుతున్నారంట. ఇప్పటికీ మీ గురించి ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి మీరు కేసులు పెట్టండి, అంతేగాని ఎప్పుడో మాట్లాడిన వాళ్ళు తీసుకొచ్చి నేను 42 మంది మీద పెడతాను, 72 మంది మీద పెడతానంటే ఎంతవరకు కరెక్టా చెప్పండి? అది కరెక్ట్ కాదు. ఎందుకురా అంటే ఒక మాట చెప్తా. ఇప్పుడు ఆమె ఒక డైలాగ్ వేసి వెళ్ళిపోయింది, అబ్బా మా ఫ్రీడమ్ మా ఇష్టం అనింది. సరే ఆ ఫ్రీడమ్ ఆమె ఇష్టం, మనం దాని గురించి అందరం విమర్శించాము, అయిపోయింది. ఆడికి వదిలేయండి. కొంతమంది డబ్బుల కోసం ఎవరో ఇద్దరు దొరికారని చెప్పి ఒకడున్నాడు శాస్త్రి, పేరే మెన్షన్ చేస్తున్నా, ఏం అది వాడు శాస్త్రి అని వాడు ఉన్నాడు. వాడంత దరిద్రుడు ఎవడున్నాడు బేసిక్ గా. అంత పెద్ద తరహాలో ఉండి వాడు మాట్లాడే మాటలు అవి చెప్పండి. నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని ఉండకుండా టీవీలో డిబేట్లో కూర్చునేసి ఇష్ట ప్రకారం నేను అనసూయ ఫ్యాన్ని ఆమె చూపిస్తుంది నేను చూస్తా, ఏంటి పిచ్చ మాటలు? అర్థమవుతుందా? నిజంగా నువ్వు అనసూయ ఫ్యాన్ అయితే ఆమెను ఎట్లాగా ఈదులోకి లాగవు, సీరియస్ లిటరల్లీ లాగరు కదా. ఇప్పుడు నేను ఒకరు ఫ్యాన్, అబ్బా అనసూయ ఫ్యాన్ అయితే నేను ఎందుకు లాగుతాను చెప్పండి? నేను లాగను కదా. ఎట్లా లాగుతాం? ఇప్పుడు ఒక మాట నింది అనసూయ గారు ఇలా మాట్లాడుకున్నా ఉంటే బాగుండదు అని చెప్పేసి విమర్శించి వదిలేస్తాం, అంతేగాని ఆమె బయటకు తీసుకొచ్చేసి ఇట్లా చేస్తుంది అట్లా వేసుకుంటుంది ఆమె ఇష్టం, మా కుర్రకాయలకి ఇష్టం. ఆయన కుర్రోడా? ఎంత పెద్ద ఆయన అవసరం ఆయనకి? ఏదో మాటలు అలాంటి వాళ్ళు దొరికారని చెప్పి ఇలాంటి టీవీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కూర్చోబెట్టి డిబేట్లు పెడుతున్నారు. పాపం వీళ్ళు దగ్గర రెచ్చిపోతున్నారు కదని చెప్పి పాపం ఎవరో కొంతమంది మంచి వాళ్ళు సమాజాన్ని మంచి చేయాలని చెప్పి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. సంజయ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టేస్తానన్నారు. అనసూయ గారు మీరు నిజంగా తెలివి ఉన్న వాళ్ళైతే మీకు తెలుసు, మీ అభిమాని అని చెప్పి వేసుకున్న ముసుగులు ఉన్నారు చూసారా, ఆ ఎదలు ఫేమస్ అవడానికి మిమ్మల్ని వాడుకుంటున్నారు. ఈ విషయం మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను.